హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయ్ కుమార్ వెనిగళ్ళ ఫ్రమ్ ఏలూరు లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక చిన్న టాపిక్ తోటి వచ్చాను. మా షాప్కి ఎంతోమంది వస్తున్నారు కస్టమర్సు, కళ్ళజోళ్ళు కూడా వేయించుకుంటున్నారు. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, స్పెక్టికల్స్ వేయించుకుంటున్నారు. అయితే వేయించుకున్న 1 మంత్ 1.5 మంత్లో స్క్రాచెస్ అనేవి పడిపోతున్నాయి. అది ఎందువల్ల పడిపోతున్నాయి ఏంటి అనే దాని గురించి నేను ఈరోజు టాపిక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. స్పెక్టికల్స్ వాడే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సాఫ్ట్ క్లాత్ అనేది యూజ్ చేయట్లేదు. మైక్రో ఫైబర్ క్లాత్ అనేవి ఉంటాయి, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, మా స్టోర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఏంటంటే మీకు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, స్పెక్టికల్స్ వాడుతున్నారు. అయితే ఏంటంటే దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే, బాగా స్మూత్ క్లాత్‌తో తుడవకుండా గట్టిగా ప్రెస్ చేసి బలవంతంగా లెన్స్ మీద బలం ఉపయోగించి తుడుస్తున్నారు ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే లెన్సెస్‌కి తొందరగా మీరు ఏ పవర్ వేయించుకున్నా కూడా, అది సైట్‌లో అయినా లేదంటే వితౌట్ పవర్ అయినా సరే కూడా మీకు తొందరగా స్క్రాచెస్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే మీరు అలా జరగకుండా స్మూత్ క్లాత్ చూసుకొని కాటన్ క్లాతులు, మైక్రో ఫైబర్ క్లాతులుంటాయి. వాటి పెట్టి మీరు క్లీన్ చేసుకుంటే మాక్సిమం మీకు తొందరగా స్క్రాచెస్ అనేది రాదు. అది కూడా ఏం చేస్తారంటే చాలామంది వాటర్ ట్యాప్ కింద గానీ, లేదంటే కెమికలైజ్డ్ క్లీనర్స్ పెట్టి క్లీన్ చేసేస్తున్నారు. ఈవెన్ కోలిన్ గానీ అటువంటివి. అలాంటివి కూడా మీరు కెమికలైజ్డ్ ఆహ్, కి లెన్స్ క్లీనర్స్ ఏసి క్లీన్ చేయకండి. దానివల్ల కూడా లెన్సెస్ అనేయి ప్రాబ్లమ్ అవుతాయి. అలా చేయకుండా మీకు లెన్స్ క్లీనర్స్ ఉంటాయండి. ఆప్టికల్ లెన్స్ క్లీనర్ అనేది మీకు అవైలబుల్‌గా ఉంటాయి. అవి వేసుకొని మీరు క్లీన్ చేసుకుంటా ఉంటుంటే మీకు స్క్రాచెస్ అనేవి తొందరగా పడదు. అయితే ఇంకోటేంటంటే లేడీస్ కూడా ఏంటంటే శారీస్‌తో గానీ, లేదంటే చూడిదార్స్‌తో గానీ బలవంతంగా లెన్స్‌ని ప్రెషర్ పెట్టి ఎక్కువగా క్లీన్ చేసేస్తున్నారు. దానివల్ల కూడా స్క్రాచెస్ అనేవి పడిపోతూ ఉంటాయి. అలా కూడా చేయడం అనేది అది 100% లెన్స్‌కి డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువుంటాయండి. ప్రతీదీ కూడా చాలామంది చేసే మిస్టేకే అదండి. ఆ లెన్స్ క్లీనర్‌లో వాడకుండా మామూలు వాటర్ ఏసి క్లీన్ చేసేసి అలా లెన్స్ అనేది డ్యామేజ్ చేసేస్తున్నారు. కొంతమంది ఏంటంటే కారు డాష్ బోర్డుల మీద గానీ, లేదంటే సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే ప్లేసెస్‌లో డాష్ బోర్డ్ అంటే ఈవెన్ సన్‌కి ఎక్స్‌పోజ్ అయిపోతుంది కాబట్టి అలా పెట్టడం వల్ల మీకు ఈవెన్ సైట్ గ్లాసెసే గానీ, లేదంటే కూలింగ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ అయినా సరే మీకు లెన్సెస్ అనేవి పాడైపోతాయి. అది ఎంత బ్రాండ్ అయినా అవనివ్వండి, అది మీకు డ్యామేజ్ అయిపోతుందండి లెన్స్. అలా ఎప్పుడు చేయకూడదండి. మీరు డాష్ బోర్డ్‌లో పెట్టినా కూడా మీకిచ్చిన పౌచ్‌లో గానీ, లేదంటే సన్ గ్లాసెస్ బాక్స్‌లో గానీ పెట్టేసుకొని మీరు దాన్ని క్యారీ చేసుకోండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటేంటంటే చాలామంది కుకింగ్ దగ్గర లేడీస్ పెట్టుకుంటున్నారు గానీ, ఆ కుకింగ్ దగ్గరొచ్చే హీట్ వల్ల కూడా కొంత లెన్స్ అనేది మనకు తెలియకుండానే దాన్ని వల్ల ఆ హీట్ వల్ల లెన్స్ అనేది ఎవాపరేట్ అయిపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు మార్కెట్‌లోకి చాలా చాలా రకాలుగా లెన్సెస్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ లెన్సెస్ అనేది మీరు కూడా మా వంతుగా మేము చేసి పెడుతున్నాము. మీకయి నీట్‌గా ఇబ్బంది లేకుండా, స్క్రాచెస్ అనేవి పడకుండా మీకు శుభ్రంగానే చేసిస్తున్నాం. కొంత మీ దగ్గరికెళ్ళేసరికి కూడా ఈ స్క్రాచెస్ వచ్చి మీకు హేజీ అయిపోతుందండి. లెన్స్ అనేది మీకు చూసేటప్పుడు ఆ విజన్ అనేది మీకు క్లారిటీ మిస్ అవుతారు. అలా చేయకుండా మీరు మైక్రో ఫైబర్ క్లాత్‌లు దొరుకుతాయి. వాటి పెట్టుకునే మీరు క్లీన్ చేసుకుంటా ఉండాలి. లెన్స్ క్లీనర్ అనేది మా ఆప్టికల్ స్టోర్స్‌లో ఖచ్చితంగా దొరుకుతుంది. మీరది లిక్విడ్ తీసుకొని డే బై డే వాడుకుంటా ఉంటంటే మీకేంటంటే లెన్స్ అనేవి కూడా క్లియర్ అవుతా ఉంటాయి. క్లియర్ అవుతా ఉంటాయి. చాలామందేంటంటే మెయింటెనెన్స్ కూడా కొంత చేయటం లేదండి. లెన్సెస్‌ని ఎప్పుడు కూడా ఇటువంటి ప్లేస్‌లో మీరు అది మెటల్ ఫ్రేమ్ అయినా గానీ, షెల్ ఫ్రేమ్ అయినా, హాఫ్ ఫ్రేమ్ అయినా, ఎటువంటి ఫ్రేమ్ అయినా సరే మీరు ఎవ్రీ మంత్‌కొకసారి మీరు ఈ ఈ ప్లేస్‌లో, ఈ సైడ్ ప్లేస్‌లో కూడా మీరు కొద్దిగా ఆయిల్ డ్రాప్ అనేది వేసుకుంటా ఉండాలండి. అలా వేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీ మీకు డ్యామేజ్ అనేది స్వెట్ వెళ్ళిపోయి మీకు కంపల్సరీ కూడా ఆహ్, లెన్స్ లెన్స్ పాడవుతాయి. అండ్ ఫ్రేమ్ కూడా 2 కూడా మీకు ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయండి. సో, బెటర్ థింగ్ ఏంటంటే మీరు స్పెక్టికల్స్ వాడేటప్పుడు చాలా దాన్ని జాగ్రత్తగా, కేరింగ్‌గా వాడండి ఫ్రెండ్స్. అది. టాపిక్ అయితే అది.
మీ ముందుకు తీసుకొచ్చాను. ఖచ్చితంగా అందరూ చేస్తా ఉంటారు. కొందరేంటంటే అయి కూడా తెలిసుండవు. ఆ ట్రిక్స్ అనేవి తెలవవు కదా కొందరికి. అలా తెలియనోళ్ళ కోసం కూడా నేను చెప్దామని చెప్పి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాను ఫ్రెండ్స్ అది. ఇంకోటేంటంటే చాలామంది లెన్సెస్ మీద ఫింగర్ ప్రింట్స్ పడిపోయేలాగా ఫింగర్ పట్టుకోకూడదు. లెన్స్ మీద అసలెప్పుడు కూడా మీరు ఫింగర్ అనేది టచ్ చేయకూడదు. ఎప్పుడు కూడా మంచి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకొని లెన్స్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ టాపిక్ మీకు యూజ్ అవుద్దని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఏంటంటే మన దగ్గర మన స్టోర్‌లో అన్ని రకాల అన్ని రకాలని కాదు, మైక్రో ఫైబర్ క్లాత్ అనేది దొరుకుతుంది. కాటన్ క్లాత్ అయినా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ మార్కెట్‌లో మీకు మైక్రో ఫైబర్ క్లాత్ అందుబాటులో లేకపోయినా సరే మంచి కాటన్ క్లాత్ అనేది తీసుకొని మీరు దాంతో క్లీన్ చేసుకోవచ్చు. బానే ఉంటది. ఇంకోటి మోస్ట్‌లీ ఏంటంటే చాలామంది ఏంటంటే గట్టిగా ప్రెస్ చేసి తుడుస్తున్నారండి. అలా మటికి చేయకూడదు. అలా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు లెన్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. మీరు ఎంత కాస్ట్ పెట్టి చేయించుకున్నా అది నో యూజ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది పెట్టుకొని మీరు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మీకు తొందరగా స్క్రాచెస్ అనేది రాదు. థాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఆప్టికల్ టాపిక్స్ మీకు ఇంకా చెప్తా ఉంటాను. ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రీసెంట్‌గానే ఇది ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా మరిన్ని వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తా ఉంటాను. మన షాపు నేమ్ వచ్చి లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్ ఏలూరు. నా ఫోన్ నంబర్ 9032915610 అండి. ఏమన్నా డౌట్ ఉన్నా సరే మీకు ఆప్టికల్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేయండి. నేను చెప్తాను మీకు. ఏమన్నా డౌట్స్ ఉన్నా నేను మీకు దాన్ని రెక్టిఫై చేస్తానండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మై ఛానల్ లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్ ఏలూరు. యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్ ఏలూరు అని ఉంటదండి. కంపల్సరీ ఇది ఫస్ట్ వీడియో. మీరు నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ మీ తరపు నుంచి వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతా ఉంటాయి. కంపల్సరీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఏమన్నా ఉంటే నేను దాన్ని చేంజ్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశానండి. ఇది నా ఫస్ట్ వీడియో. నన్ను ఆదరిస్తారని నేను కంపల్సరీ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్ మీ. థాంక్ యూ వాచింగ్.